అనుష, కన్సల్టెంట్ అట్ డాక్టర్ విజయ్స్ కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. సో ఈ వీడియోలో మనం రైనోప్లాస్టీ గురించి మాట్లాడుకుందాం. సో రైనోప్లాస్టీ అంటే ఏంటి? రీషేపింగ్ ఆఫ్ ద నోస్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ రైనోప్లాస్టీ. అంటే మన ఎక్స్టర్నల్ అపియరెన్స్ నోస్ ఎలా ఉందో దాన్ని మనం ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా దాన్ని మళ్ళీ రీషేప్ చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని రైనోప్లాస్టీ అని అంటాం. సో దీనివల్ల ఇది ఎవరిలో చేస్తాం ఈ రైనోప్లాస్టీ? ఎవరిలో అయితే కొంచెం ముక్కు వంకరగా ఉన్నా, లేదు ఈ నేసల్ బ్రిడ్జ్ చాలా చిన్నదిగా ఉన్నా, లేదు ముక్కు చాలా పెద్దదిగా ఉన్నట్టు అనిపిస్తున్నా, లేదు పుట్టుకతోనే కొంచెం నోజ్ ఒకవైపుకి డీవియేట్ అయ్యి ఉన్నా, లేదు ఏదైనా సడన్గా ఏదైనా యాక్సిడెంట్స్ అలాంటివి అయ్యి కొంచెం నోస్ ఫ్రాక్చర్స్ అలా ఈ షేప్ ఏదైనా మారినా వాళ్ళలో మనం ఈ రైనోప్లాస్టీ అనే సర్జరీ అనేది చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రాపర్గా ఒక కరెక్ట్ షేప్లోకి మనం ఈ డ్యామేజ్డ్ నోజ్ ఉన్న, డీవియేటెడ్ నోజ్ ఉన్న దాన్ని మనం ఒక కరెక్ట్ షేప్లోకి తీసుకురావచ్చు. సో కాస్మెటికల్గా అపియరెన్స్ అనేది కూడా చాలా బాగా ఉండేటట్టు చేసుకోవచ్చు. సో దీంతో ఉండే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఒక్కటే కాకుండా ఇంటర్నల్గా కూడా మోస్ట్లీ వీళ్ళలో కొన్ని ఈ పేషెంట్స్ ఎవరైతే వస్తారో ఈ క్రూకెడ్ నోస్ ఉన్న వాళ్ళలో, లేదంటే కొంచెం పెద్దగా నోస్ పెద్దగా ఉన్న వాళ్ళలోని మోస్ట్ కామన్గా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళలో. తరచూ సైనసైటిస్ అలాంటివి రావడం వంటివి కూడా ఉంటుంటాయి వీళ్ళలో. సో ఇది దేనివల్ల అంటే మనకి నోస్లో ఇన్ఫీరియర్ టర్బినేట్స్ అనేవి కొన్ని ఉంటాయి. అలాగే నేసల్ సెప్టమ్ అనేది కూడా ఉంటుంది. ఈ నేసల్ సెప్టమ్ అనేది ఒక వైపుకి డీవియేట్ అయి ఉన్నా, ఈ టర్బినేట్స్ అనేవి కొంచెం వాప్ అనేది ఉన్నా సరే వీళ్ళలో ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్లో మనం రైనోప్లాస్టీ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం ఎక్స్టర్నల్ అపియరెన్సే కాకుండా ఈ ఇంటర్నల్ ఇష్యూస్ కూడా సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకొని ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా పేషెంట్ని మనం రిలీవ్ చేయొచ్చు. సో ఆల్టుగెదర్ ఈ ప్రొసీజర్ అనేది జనరల్ అనెస్థీషియాలో చేస్తాము. అండ్ డిపెండింగ్ ఆన్ ద సర్జన్ ఇట్ టేక్స్ అబౌట్ 1.5 to 3 hours వరకు ఈ సర్జరీ అనేది ఉంటుంది. సో డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్.